ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనలు 34:8 ఇలా రాయబడింది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని లేఖనంలో రాయబడిందండి. అంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే, దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే, ఆయన మనసు తెలుసుకోవాలి అంటే మనం రుచి చూడాలి. మనము తినే పనులు ఉంటాయి కదండి, కొననికి పోయినప్పుడు మనం రుచి చూసి కొంటామా, అలానే కొంటామా? కొన్ని పండ్లు రుచి చూసి తీసుకుంటాం. ఉదాహరణకు ఒక మామిడి పండు చూడండి, రుచి చూసి కొంటాం. ఒక దానిమ్మ పండు రుచి చూసి కొంటాం. ఒక జామ పండు రుచి చూసి కొంటాం. అంటే టేస్ట్ నచ్చాలి మనకు. మొదట పండుకున్న ఆ కలర్ నచ్చాలి, ఆ పండు నచ్చాలి, పండుకున్న కలర్ నచ్చాలి, అందులో ఉన్న విటమిన్స్, తర్వాత ఆ తీపితనం అనేది మనకు నచ్చాలి. అప్పుడు మనం పండ్లు కొంటామండి. ఏదో గుడ్డిగా కొనలేము కదండి పండ్లు. కాబట్టి దేవుని కూడా, దేవుని మనసు అంటే ఏంటో, దేవుడు అంటే ఎవరో మనకు తెలియాలి అంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దేవుని మనసు ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి అందుగురించి రుచి చూసి కొనాలి. ప్రకృతిలో దేవుడు మన కొరకు ఎన్ని ఇచ్చిండండి? 100 రకాల పండ్లను ఇచ్చిండు కదా. 100 రకాల పండ్లకు 100 రకాల డిజైన్స్ ఉన్నాయి. అన్ని పండ్లు ఒకేలా ఉండవు, అన్ని పండ్లు ఒకేలా రుచి ఉండవు. అన్ని పండ్లలో వేరువేరుగా రుచిని ఇచ్చిండు దేవుడు. ఒక్క పండు నచ్చకపోతే నా కుమారునికి మరొక పండు నచ్చుతుంది అని దేవుడు అలా తయారు చేసిండు. కొందరికి కొన్ని పండ్లు నచ్చవు, కాబట్టి దేవుడు మరికొన్ని పండ్లను తయారు చేసిండండి. దేవుని మనసు చూడండి ఎంత గొప్పది.